నేను వచ్చాను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా. కరెక్ట్. ఇస్ ఇట్ లైక్ మీరు అప్రోచ్ అవుతారా, ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? ఇట్స్ లైక్ బోత్ వేస్. ఇట్ బోత్ వేస్ యూజువల్లీ. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బిజినెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మా ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవుతారు. మా దగ్గర చాలా పెద్ద డేటాబేస్ ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఎవరన్నా మాకు స్పెసిఫిక్గా కావాలనుకోండి, మేము ఏమాత్రం హెసిటేట్ లేకుండా వాళ్ళకి అప్రోచ్ అవుతాము. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. మా కంపెనీని రికగ్నైజ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మా రెస్పాన్స్ రేట్ కూడా చాలా హై ఉంటుంది. ఓకే. సో విల్ బీ ఏబుల్ టు క్లోజ్ అ డీల్. దట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్ వచ్చాను. ఐ హ్యావ్ లైక్ ఒక 5 lakh ఫాలోవర్స్ ఓకే అరౌండ్. ఓకే. సో వాట్ ఈస్ దట్ యూ ఆఫర్ మీ? నాకేం ఇస్తారు మీరు మీ సైడ్ నుంచి? వాట్ డస్ యువర్ కంపెనీ డూ టు మీ? సో ఆఫరింగ్ యాజ్ ఇన్ జస్ట్ ద బిజినెస్. మీరు 5 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకోరు అంటే దాంట్లోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు కూడా తీయాలి. నెలకు ఒకసారి అన్న, 2 నెలలకు ఒకసారి అన్న. అది లేని నువ్వు ఎంత మెయింటైన్ చేస్తావు? సి యూఆర్ అ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్. నీ కార్లు చూసి, నీ తిరిగే ప్లేసులు చూసి, లెట్స్ సే యూఆర్ అ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకుందాం. మీరు కాశ్మీర్ పోవాలి, ఇటు పోవాలి, చిక్మంగళూరు పోవాలి, లేకపోతే ఇంకేడికన్నా పోవాలి. ఇవన్నీ ట్రావెల్ కన్నా మీకు పైసలు అయితే ఎక్స్పెన్స్, రైట్? అది బిజినెస్ తీయాలి మీరు దాంట్లోకి త్రూ బ్రాండ్ కొలాబరేషన్స్, త్రూ యాడ్ రెవెన్యూ, త్రూ సంథింగ్ ఎల్స్, రైట్? సో బ్రాండ్ కొలాబరేషన్స్ అన్న దాంట్లో మేము ఎక్స్పర్ట్ అనమాట. వీ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ బ్రాండ్స్. పెద్ద పెద్ద బ్రాండ్స్ అందరితో మేము వర్క్ చేస్తాము డైరెక్ట్గా. అండ్ వీ సెట్ యువర్ డీల్ ఇఫ్ యూఆర్ అ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెల్ కంపెనీతోని, ఆర్ ఒక యాక్టివ్ గేర్తోని, ఈ షూస్ బ్రాండ్తోని. ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో దీనికి మీకు హెల్ప్ అవుతుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నేషన్ సర్వీస్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇట్స్ వీఆర్ జనరేటింగ్ రెవెన్యూస్. దీనివల్ల ట్యాక్సెస్ పోతాయి, ఇవన్నీ పోతాయి. ఇట్స్ లైక్ వీఆర్ బిల్డింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నోవేర్, రైట్? వీఆర్ జస్ట్ కనెక్టింగ్ కాబట్టి నేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుందని నేను ఆలోచిస్తాను. దాట్స్ మై థాట్ ప్రాసెస్. ఓకే.